ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచిన దినమంతా ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమముతో మనలను ఎంతగానో భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి నెమ్మదినిచ్చి ఎంతోమందికి లేనటువంటి ధన్యతను, ఎంతోమందికి లేనటువంటి క్షేమకరమైనటువంటి అనుభవాలను, ఎంతోమంది చూడలేనటువంటి ఒక దీవెనకరమైనటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి మరలా ఈ దినము కూడా మనము దేవుని కృపను రెట్టింపుగా మనం పొందుకున్నట్లు, అధికముగా మరలా ఈ దినం మన పట్ల దేవుడు జాలి చూపినట్లు, మనలను దయ చూపినట్లు, మనలను తన రాకడ కొరకు సిద్ధపరచునట్లు, మనలను మనము సరిచేసుకొని తన నిత్య రాకడ కొరకు సిద్ధపడుటకు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుని కృప కొరకు ఆయన మనకిచ్చిన నూతనమైనటువంటి దినము కొరకి ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని చిత్తం మనము చేస్తూ ఆయనకు కృతజ్ఞులముగాను, ఆయనకి ఇష్టలముగాను మనము జీవించుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు విలాప వాక్యముల పుస్తకము 3వ అధ్యాయము 26వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. ఏమని వ్రాయబడుతున్నదనగా, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, నరులట, మనమట ఆశ కలిగి దేవుని మీద ఆశ పెట్టుకొని, యెహోవా మీద ఆశ పెట్టుకొని, నా దేవుడు కార్యము చేయగలడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు కనుక నా దేవుడు అద్భుతములను చేయగలడు, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు, నా దేవుడు నాకున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శోధనలన్నిటి నుండి నన్ను విడిపించగలడని యెహోవా అనుగ్రహించేటువంటి ఈ విడుదల, ఈ సమాధానం, ఈ కృప కొరకు మనం ఓపికతో కనిపెట్టేటువంటి వాళ్ళముగా మనం ఉండాలట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ మనము చదువుతున్నాము, 2 విషయాలు మనం అక్కడ నేర్చుకోవాలి ఉదయకాలం. నరులు మనము దేవుని మీద ఆశ పెట్టుకునేటువంటి వారముగా ఉండాలని మనం చూస్తున్నాం. ఆశ కలిగి, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు ఆ యొక్క రక్షణ కొరకు కనిపెట్టుట, ఓపికతో కనిపెట్టుట మంచిది అని మనం చూస్తున్నాం. మొదటిగా మనము దేవుని మీద ఆశ పెట్టుకున్న వారముగా మనం ఉండాలి. ఆయనే నా నిరీక్షణ ఆధారమని, ఆయనే నాకు ఒక ఆశ్రయ దుర్గమని, దేవుడే నాకు సహాయం చేయవాడని దేవుని మీద మనం నమ్మిక ఉంచి దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలట. రెండోదిగా మనము చూస్తున్నాము కదా, ఓపికతో ఆయన మనకు అనుగ్రహించే కృప కొరకు, రక్షణ కొరకు, విడుదల కొరకు మనం ఓపికతో మనము కనిపెట్టు వారలముగా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఓపికతో కనిపెట్టేటువంటి వారలముగా మనం ఉండాలి. ఓపికతో దేవుని దగ్గర మనము కనిపెట్టాలట. దేవుని కార్యముల కొరకు, దేవుని కృప కొరకు, దేవుని కనికరము కొరకు, దేవుని వాత్సల్యత కొరకు మనము కనిపెట్టాలట ఓపికతో. దేవునామానికి మహిమ కలుగునగాక. ఈ చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకు కార్యము చేయగలడని, దేవుడు మన ఇంట్లో గొప్ప కార్యములను చేయగలడని, నా దేవుడు శక్తిమంతుడని, నా దేవుడు నమ్మదగినటువంటి వాడని దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద మనం నిరీక్షణ ఉంచేటువంటి వారలముగా ఉండాలి. ఈ నిరీక్షణ కలిగి, ఈ విశ్వాసము కలిగి మనము కనిపెట్టాలట, ఓపికతో మనం కనిపెట్టాలట. కొన్ని మార్లు మనం ప్రార్థించిన వెంటనే మనకు దేవుని దగ్గర నుండి సమాధానం రాకపోవచ్చు. కొన్ని మార్లు మనం అడిగిన వెంటనే దేవుడు మనకు జవాబు ఇవ్వకపోవచ్చు. కొన్ని మార్లు దేవుని దగ్గర మనం ఎంత ప్రార్థించినా కూడా ఆ యొక్క ప్రార్థనకు రావాల్సినటువంటి ప్రతిఫలము, దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి దీవెన, దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యుత్తరము ఆలస్యం అవుతూ ఉండవచ్చు. కానీ మనం ఓపికతో, నిరీక్షణతో మనము కనిపెట్టాలట. దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో మనము కనిపెట్టాలట దేవుని దగ్గర. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మనం అనేక మార్లు దేవుడు మనం ప్రార్థించిన జవాబు ఇవ్వకపోయేసరికి, ఎంత మనం ప్రార్థించిన దేవుడు మనకు ఏ జవాబు ఇవ్వకపోయేసరికి మనం నిరాశపడుతూ ఉంటాం, మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం. మనం దేవుని దగ్గర ఎందుకు నేను ఎంత ప్రార్థించినా దేవుడు ఏ కార్యము చేయటం లేదు, ఎందుకు నేను ఎంత దేవుని వేడుకుని నా దేవుడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు, దేవుడు ఎందుకు నాకు జవాబు ఇవ్వటం లేదు, దేవుడు నాకు ఎందుకు ఆ జవాబును ఆలస్యం చేస్తున్నాడని మనం ఇలాగ అనేక మార్లు మనం అనుకుంటూ ఉంటాం. అనేక మార్లు ఇటువంటి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటాము, నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం, నిస్పృహల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. నేను ఎంత ప్రార్థించాను, దేవుడు నాకేం చేయలేదు, నేను ఎలా చేశాను, దేవుడు నాకేం చేయలేదు. ఇటువంటి నిరాశ, ఇటువంటి అవిశ్వాసంలోనికి మనం వెళ్ళిపోయేటువంటి వారలముగా ఉంటాం. కానీ ఆయన వాక్యం అంటుంది కదా, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి రక్షణ, ఆయన మనకు రక్షణను అనుగ్రహించేవాడు, ఆయన మనకు కృప చూపువాడు, మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబును తప్పనిసరిగా అనుగ్రహించేవాడు కనుక ఆ రక్షణ కొరకు, ఆ విడుదల కొరకు, దేవుడు అనుగ్రహించే జవాబు కొరకు మనం ఓపికతో మనము కనిపెట్టాలట. ఓపికతో కనిపెట్టుట మంచిది అని భక్తుడు అంటున్నాడు. ఈ రోజున ఓర్పును కలిగి దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుని దగ్గర గొప్ప కార్యములను చూడగలుగుతాం. ఆశ్చర్యంగా దేవునికి శక్తి ఎటువంటిదో, దేవుని మహిమ ఎటువంటిదో మనము కన్నులారా చూడగలుగుతాం. కనుక అట్టి కృపను ప్రభువు మనకిచ్చి ఓపికతో దేవుని దగ్గర ప్రార్థించి ఆయన మీదనే ఆశ పెట్టుకొని, ఆయన మీదనే మనము నిరీక్షణ ఉంచి ఓపికతో మనం ప్రార్థించి జవాబు పొందుకొని దేవుని దగ్గర జయమును చూచుటకు ప్రభు మనకందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ సన్నిధానంలో ఓపికతో మేము ప్రార్థించాలని, ఓపికతో నీ దగ్గర మేము వేడుకోవాలని, ఓపికతో నిరీక్షణతో మేము నీ దగ్గర కనిపెట్టాలని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితంలో ఆ విధముగా నీ మీదనే మేము ఆశ పెట్టుకొని ఓపికగా మేము ప్రార్థించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధుడా, మీరే మాకు ఆధారమని, నీవే మాకు ఒక ఆశ్రయ దుర్గమని ప్రభా, నీవే నా రక్షణకు ఆధారమని ప్రభా, మేము నీ యందు ఆశ పెట్టుకొని మేము ప్రార్థించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆదరించండి, బలపరచండి, నీ నిత్య రాకడ కొరకు సిద్ధపరచండి. వారు దేని నిమిత్తమైతే నిన్ను వేడుకొనొచ్చున్నారో, దేని నిమిత్తమైతే వారు ప్రభా నీ దగ్గర ప్రార్థించుచున్నారో, వారి ప్రతి ప్రార్థనకు జవాబును శీఘ్రముగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ అందే మేము ఆశ పెట్టుకొని ఉండగా, నీ అందే మేము నిరీక్షణ ఉంచి ఉండగా, నీ కృపను, నీ కనికరమును మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా ప్రభా నీ కృపా క్షేమములను మాకు వారికి తోడుగా ఉంచి మీ వలన మమ్మలను మార్చి నిత్యము నీ దగ్గర ప్రార్థిస్తూ కనిపెట్టి నిరీక్షణ కలిగి నీ కొరకు ఎదురు చూచే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.